వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు రఫీ. మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనే విషయం అసలు ఏం అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు భార్యలు భర్తలు చంపారు, ఇప్పుడేమో భర్తలు భార్యలు చంపడం మొదలు పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ విధవ పేరు మహేందర్ రెడ్డి. తిని ఎవరైతే కనిపిస్తుందో ఈమె ఒక యాదవ కులానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈమె పేరు స్వాతి. ఈమెని వీడు ప్రేమ వివాహం చేసుకొని ముక్కలు ముక్కలుగా నరికి మూసి రివర్లో పడేసినట్టు తలకాయ ఈ విధవ. అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది మా ప్రతినిధి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఈ పాపను ఎందుకు చంపిండు? హలో హలో ప్రసాద్ గారు, నేను రఫీనండి. రఫీ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏం జరుగుతుంది సార్ అక్కడ బోడుప్పల్లో? సార్, ఈ బోడుప్పల్లోని మహేందర్ రెడ్డి అనే వ్యక్తి స్వాతి అనే అమ్మాయి డిగ్రీ చదువుతున్న టైంలోని లవ్ చేస్తని చెప్పి వెంటబడ్డాడండి. ఓకే. వెంటబడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన 18 నెలలకి అమ్మాయి 2 సార్లు అబార్షన్ అయితే 2 సార్లు అబార్షన్ అమ్మాయి తీయించారు ఇంట్లో వాళ్ళు. అది లవ్ మ్యారేజా సార్? వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అండి. ఓకే. ఈ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్వాతి అనే అమ్మాయి వెంట పడి లవ్ మ్యారేజ్ చేసుకొని అమ్మాయి ఒప్పుకోకపోతే అమ్మాయి బలవంతంగా మళ్ళీ అమ్మాయి వెంట పడి అమ్మాయిని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసుకున్న తర్వాత 2 సార్లు అబార్షన్ అయ్యింది. అబార్షన్ చేయించాడు. ఇప్పుడు 3వసారి ప్రెగ్నెన్సీ టైంలోని 5 months కి వచ్చేసి ఆ 5 months టైంలోని ఈ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయిని రెచ్చగొట్టారు. యాదవ్ అమ్మాయిని మన ఇంట్లో ఎందుకు ఉండడం అని చెప్పేసి రెచ్చగొడితే అబ్బాయి రెచ్చిపోయి అమ్మాయికి నచ్చ చెప్తే అమ్మాయి వెనక నేను ఏమైనా నీతోనే ఉంటాను, ప్రెగ్నెన్సీ కూడా తీయించుకోను అని అబ్బాయితో గొడవడగా అబ్బాయి ఇంకా ఒప్పుకోక వీళ్ళిద్దరిని ఇంకా అబ్బాయి ఇద్దరి మధ్య మంచి వార్ సంఘర్షణ అయ్యింది. ఇద్దరు మంచి అయ్యింది. తర్వాత ఇంకా అబ్బాయి కోపం తట్టుకోలేక అమ్మాయిని పేక నరికేసి అమ్మాయి పేక నరికేసి మన దీంట్లో పడేయడం జరిగిందండి. అక్కడ మూసి రివర్ లో పడేసిందంట కదా? మూసి రివర్ లోని అమ్మాయి పేక పడేశాడండి. తలకాయ పడేసిండు. మొండే రూమ్ లో ఉండిపోయింది. మొండె వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. పోలీసు దర్యాప్తులో మొండె తేలింది. తర్వాత తల ఏం చేశారంటే మూసి రివర్ లో పడేసారు. ఓకే. మూసి రివర్ లో తలకాయ ఉంది, దానికోసం సెర్చ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అంతేనా? సర్చింగ్ లో ఉందండి తలకాయ కోసం. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? అక్కడ మీరు అడిగినారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? దీనికి ఎలాంటి ఏమైనా ఆర్థిక సంబంధమైన కారణాల వల్ల చంపిండా, లేదు అంటే కుల వివక్షతో చంపిండా, లేదంటే ఎలాంటి కారణంతో చంపిండు? అంటే ఇది పూర్తిగా కుల విహారం అండి. పూర్తిగా కుల విహారం అంటే ఎలా జరిగిందంటే పూర్తిగా ఇంకా అబ్బాయి వాళ్ళు రెడ్డిస్ అవడం వల్ల అమ్మాయి వాళ్ళు యాదవ్స్ అవడం వల్ల పూర్తిగా కుల వివక్షతో చంపిండు. ఓకే. ఇంటర్ క్యాస్ట్ అనే ఉద్దేశంతోనే చంపిండు. మొత్తం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవడం వల్ల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవడం పెళ్లికి కూడా వీళ్ళ అమ్మాయిలు ఒప్పుకోలేదు. పెళ్లి కూడా ఒప్పుకోకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పించి మరి చేసుకున్నారు. తర్వాత పెళ్లి 18 నెలలకి ఈ గొడవలన్నీ స్టార్ట్ అవ్వడం, అమ్మాయిని వదిలించుకోవడం, ట్రాప్ చేయడం, అమ్మాయిని వదలను నీతోనే ఉంటానని చెప్పడం, ఇంకా అమ్మాయికి ఇంకా ఒప్పుకోకపోతే అమ్మాయిని చంపేయడం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ రఫీ గారు, థ్యాంక్ యూ. చూశారు కదా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వాడు మహేందర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. ఈమె యాదవ్, స్వాతి యాదవ్. ఈమె యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. పెళ్లి చేసుకున్న తర్వాత 2 సార్లు అబార్షన్ చేయించిందంట. 2 సార్లు చేయించింది. ఎందుకు చేయించిన వాడు కారణం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె వేరే క్యాస్ట్, ఆమె యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి పుట్టే పిల్లలు మన క్యాస్ట్ వాళ్ళు కాదు, మన క్యాస్ట్ వాళ్ళే మన ఇంట్లో తిరగాలి, ఆ క్యాస్ట్ వాళ్ళు తిరగకూడదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ రెచ్చగొట్టింది వీడిని. ఈ మహేందర్ రెడ్డి అనే వెధవని రెచ్చగొట్టడం వల్ల వీడేం చేసిండంటే ఆ అమ్మాయిని మళ్ళీ ప్రెగ్నెన్సీ తీసే ప్రయత్నం చేసిండు, లేదంటే వదిలించుకోవాలనే ప్రయత్నం చేసిండంట. బట్ ఆ అమ్మాయి ఏంటంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే చనిపోయే వరకు నీతోనే ఉంటా అని ఆ అమ్మాయి ఇతను వదలనని చెప్పింది. ఇట్లా కాదు అని చెప్పేసి వాడు ఏం చేసిండు, డైరెక్ట్ ప్లాన్ చేసిండు చంపడానికి. చంపేసి మొండాన్ని ఇంట్లోనే వదిలేసి 2 సార్లు మూసి రివర్ లో బాడీ పార్ట్స్ ని తలకాయని తీసుకెళ్లి వదిలేసిండంట. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ లో ఉన్నారు ఇప్పుడు ఆ బాడీని, ఆ తలకాయని ఎతకడానికి, ఆ బాడీ పార్ట్స్ ని ఎతకడానికి. వీడిని ఏమని చెప్పాలి, వీడికి ఎలాంటి శిక్షలు పడాలి? ఈ అమ్మాయి తర్వాత బాధపడ్డదంట చాలా రోజులు. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ పిన్ని గారు చెప్తున్నారు, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్న పిన్ని ఈ అబ్బాయిని మహేందర్ రెడ్డిని నన్ను చాలా టార్చర్ పెడుతుంటాడు, నాకు అబార్షన్ చేయించిండు, నన్ను కొడతాడు, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడు. వాళ్ళ బ్రదర్ కి రాఖీ కట్టడానికి కూడా పంపించలేదంట వీడు వెధవ, యూజ్లెస్ ఫెలో. వీడికి ఎలాంటి శిక్ష చేయాలి, వీడిని అసలు ఏం చేయాలి, వీడిని అసలు ఏం అర్థం కాని పరిస్థితి. మొన్నటి వరకు ఏమో ఆడవాళ్ళు మగవాళ్ళని చంపారు, ఇప్పుడే మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నారు. ఫైనల్ గా ఏంటంటే ఈమె జరిగిన అన్యాయాన్ని, వీళ్ళ తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ఎవరు తీర్చలేరు. ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మిమ్మల్ని లవ్ చేసే ముందు మాయ మాటలు చెప్తారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా పర్లేదు,
నేను మంచిగా చూసుకుంటాను, నన్ను నమ్ము అని మాయమాటలు చెప్తారు. ఈ అమ్మాయిలు ఆ ట్రాప్ లో పడొద్దండి. ఇలాంటి విధవలు ఉంటారు, పెళ్లి అయిన దాకే ఉంటారు. ఆ పెళ్లి అయిన తర్వాత నానా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఇవన్నీ ఫేస్ చేయలేక ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకి నచ్చలేదు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే వీడు ఏం చేయాలి, బయటికి తీసుకొచ్చి ఉంచుకోవాలి, సాదుకోవాలి. అంతేగాని చంపడం ఏంటి, వీడు చంపిండి. ఇట్లానే ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి, పెళ్లిళ్ళు చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. పెద్దలు కుదిర్చిన వివాహాలు అలానే జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు ఏమో ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం వల్ల వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని ప్రశాంతంగా ఉందాం అనుకున్న ఈ అమ్మాయి బతుకు చూడండి, వాడు ఏం చేసిండో. మహేందర్ రెడ్డి అనేవాడు, ఈ అమ్మాయి వేరే కులానికి చెందిన అమ్మాయి అని చెప్పేసి, ఈ అమ్మాయికి పుట్టిన పిల్లలు వేరే కులానికి చెందిన పిల్లల కింద వస్తారని చెప్పేసి వాడు ఈ అమ్మాయిని అవర్షన్ చేసే ప్రయత్నం చేసిన. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటది? ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత అవర్షన్ చేసుకుంటా పోతారా? ఇప్పటికే 2 చేసినట్ట వాడు. చివరికి ఆ అమ్మాయిని చంపి ఆ అమ్మాయి మొండి అని ఇంట్లో పెట్టి తలకాయ తీసుకుపోయి మోసేరే వల్ల వేసిందంట. అసలు వీడికి ఎలాంటి శిక్షలు పడాలి, ఇలాంటి నిర్మూలించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పోలీసు వాళ్ళైనా సరే గవర్నమెంట్ అయినా సరే ఎలా ముందుకెళ్ళాలనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీకు ముందు ఇస్తాను. థ్యాంక్ యూ.